ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై పోయస్ గార్డెన్ లో స్టెల్లా మేరీస్ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రజనీకాంత్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంబంధించినటువంటి ఎన్నికల్లో దాదాపుగా కూడా అందరూ వీఐపీలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, స్టెల్లా మ్యారేజ్ కాలేజీ దగ్గర ఇక్కడ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తూ ఉన్నటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. సో ఆయన అలాగే ఆయన కుమార్తె ఇక్కడికి వచ్చి ఆ ఓటు హక్కును కూడా వినియోగించుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇక్కడ రజనీకాంత్ అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుమార్తె కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నటువంటి ఆ పరిస్థితి. సో మొత్తానికి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఆయన సెయింట్ మేరీస్ స్టెల్లా మేరీ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తూ ఉన్నటువంటి విజువల్ని మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన అలాగే ఆయన కుమార్తె ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకొని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి స్టెల్లా మ్యారేజ్ కాలేజ్ దగ్గర ఆయన ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు కేవలం ఆయన ఒక్కడే కాదు, తమిళనాడులో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, అంతేకాకుండా సినీ ప్రముఖులంతా కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి రజనీకాంత్ తన ఓటు హక్కును మొదటిగా ఇక్కడికి వచ్చి ముందుగా ఆయన ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఇవాళ కొంచెం ఆలస్యమైనటువంటి పరిస్థితి, మొదటి ఓటు దాదాపు కూడా ఆయనే ఇక్కడ వినియోగించుకునేటటువంటి పరిస్థితి. సో మొత్తానికి తమిళనాడులో జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రశాంతంగా అయితే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అలాగే వీఐపీలకు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు బారులు తీరున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆ మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఓటు స్టూడియో.